చాలా తర్వాత పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతగానో ఎప్పటి నుంచో ఒక ఓర మాస్ క్లాసికల్ ఒక స్టైలిష్ మూవీలు వచ్చిందండి. సుజిత్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. తమన్ గారు రీ రికార్డింగ్ అంటే ఒక రేంజ్ లోని హైప్ ని 10 రెట్లు తీసుకెళ్లారు సినిమాకి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి సినిమాల మీద కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండాలి, కొంచెం అందరికి ఆదర్శంగా కొన్ని సబ్జెక్ట్స్ మీద కొంచెం డౌన్ అవుతున్నారు. కానీ ప్రతి 5 సినిమాకి 6 సినిమాలు కానీ ఇలాంటి సినిమా ఒకటి ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాన్స్ కోసం తీయాలి. గబ్బర్ సింగ్ ఎలాగైతే 10-15 సంవత్సరాలు పేరు నిలబడిపోయింది ఒక మాస్ ఓరియంటెడ్ ఫిలిం గా, అలాగే ఈ ఓజీ కూడా మరొక 15 సంవత్సరాలు ఈ ఓజీ మ్యాన్ రన్ అవుతుంది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాలు కూడా ఎక్కువగా తీయాలని అదే ఒక ఫ్యాన్ గా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ రాక్స్, తమన్ బ్లాస్ట్ అండ్ సుజిత్ గారు టేకింగ్ అదిరిపోయిందండి. థ్యాంక్ యూ. ఏదైతే ఓజీ సినిమా ఈ రోజు రికార్డులన్నీ తిరగరాసింది. ఓజీ సినిమా ఏదైతే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ అంటే ఏదో చూపించారు. ఆల్రెడీ రాజకీయంగా గానీ సినిమా పరంగా గానీ అతను నిజంగా ఓజీ, రాజకీయాల్లో కూడా ఓజీ అతనే. వీర మంచోడు కాబట్టి ముంచేశారు, గంభీర కాదు తాను కూడా పెంచేస్తాడు. సినిమాలో పవన్ కళ్యాణ్ కి పోటీ లేదు. అందరికీ ఇప్పుడు దాకా ఇండియాలో వేసేవాళ్ళే కటనా ఫైట్ పవన్ కళ్యాణ్ చింపేశాడు, తలలు తెగిపోతాయి, బొమ్మ